ఛత్రపతి శివాజీ కాయిన్ హైదరాబాద్ మింట్ ఉంది. ఓకేనా? ఇది మనం పక్కన పెడదాం. ఇది పక్కన పెట్టి లాస్ట్ దీని కండిషన్ చెక్ చేసి వెయిట్ చెక్ చేసి ఎంత అమౌంట్ వస్తుంది అనేది మీకు చెప్తాను. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరకి కాయిన్స్ గ్రేడింగ్ చేయించుకుని విలువ గల కాయిన్ ఏది విలువ లేనిదని చెప్పని తెలుసుకోవడానికి చిత్తూరు నుంచి రమేష్ బాబు గారు అయితే రావడం జరిగింది. ఆయన నిన్న సాయంత్రం బయలుదేరారంట. ఎన్నింటికి బయలుదేరారు, అసలు ఎలా బయలుదేరారు, ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి, ఇంత నమ్మకంతో ఎలా వచ్చారు, అసలు ఏ కాయిన్ ఏ మింట్ మార్క్ ఉండి ఎంత అమౌంట్ ఉంటే తీసుకుంటానన్నాను అన్నీ కూడా రమేష్ బాబు గారి మాటలో విందాం. సార్, మీరు ఈ ఊరు, మీ పేరు, అసలు మీరు ఇక్కడ రావడానికి గల కారణం ఒక్కసారి మా ప్రేక్షకులు చెప్పండి. నా పేరు వచ్చి రమేష్ బాబు, చిత్తూరు డిస్టిక్. కాయలు చెక్ చేసుకొని ఏది ఎంత వాల్యూ అందరూ యూట్యూబ్లో పెడతారు. అది నిజమా తప్ప అనేది కాకుండా చూద్దాం సార్ దగ్గర వచ్చి చెప్పి ఉన్నది. ప్రాజెక్ట్ కరెక్ట్గా ఉన్నది సార్. అయితే యూట్యూబ్ లో చూసి వచ్చారు కదా, యూట్యూబ్ లో నాకంటే కూడా ముందు చాలా మంది పెట్టారు. మీరు అందరి దగ్గరికి వెళ్ళారా? అంతా ఫేక్ సార్. అది అలా వెళ్ళారు ఎవరి దగ్గరికి? ఎవరి దగ్గరికి పోలా సార్. మరి అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు నా దగ్గర రావడానికి కలకారు. వాళ్ళు ముందుగా ఇది రిజిస్టర్ ఫీజు కట్టని అంటారు సార్. మనమైతే ఫ్రెండ్స్ ఏ అపాయింట్మెంట్ ఫీజు అయినా ఏదైనా ఫేస్ టు ఫేస్ కలిసిన తర్వాతే దొరుకుతుంది. మన దగ్గర ఎలాంటి ఆన్లైన్ ప్రాసెస్ కానీ, ఆన్లైన్లో చూడటం కానీ, ఆన్లైన్లో పంపడం కానీ, పోస్ట్లో పంపడం కానీ ఇలాంటి ఏవి కూడా జరగవు. ఏదైనా డైరెక్ట్, ఇండైరెక్ట్గా ఏది జరగదు. ఏ కాయిన్ అయినా ఎంత విలువ ఉంటే తీసుకుంటారని చెప్పాను. 500 పైన. ఏ కాయిన్ అయినా 500కి పైన ఉండాలి. ఇప్పుడు 1982 ₹1 కాపర్ నికిల్ కాయిన్ 1982 బొంబాయి మింట్ ఉంటే 30,000 ఉంది, ఇది ఇస్తాను. అలా అని చెప్పి 1982 నోయిడా మింట్ 350, 400 ఉన్నా నేను ఇవ్వను, అవి నేను తీసుకోను. ఏదైతే వాల్యూ మినిమం 500కి అబోవ్ ఉండాలి. 500 కరెక్ట్గా 500 మీద ఉంచున్నా కానీ తీసుకోను. అలాంటి కాయిన్స్ ఎన్నున్నా మీ దగ్గర తీసుకొస్తే నేనైతే చెక్ చేస్తాను. ఎలాంటి కాయిన్ 500 ఉంది, ఎలాంటిది 500 లేదా అనేది మీరు మన వీడియోలు చూస్తే చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. వీడియో చూడండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సార్ గారు చాలా కాన్ఫిడెంట్గా కొన్ని కాయిన్లు తీసుకొచ్చారు, అవన్నీ చెక్ చేద్దాం. ఎంత అమౌంట్ వచ్చింది ఏంటి అనేది సార్ గారికి లాస్ట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. పనికొచ్చే కాయిన్లు ఏవి, పనికిరాని కాయిన్లు అనేవి కూడా. అలాగే ఫ్రెండ్స్, ట్రాక్టర్ నోట్స్, ఈ ట్రాక్టర్ నోట్స్ కూడా సిగ్నేచర్ వైవి రెడ్డి, గవర్నర్ గారు వైవి రెడ్డి ఉన్న నోటే కొద్దిగా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అలాంటి నోట్లు ఉంటే చూసుకోండి. ఏ నోట్లు పడితే ఆ నోట్లు అయితే పోవు. సార్, ఫస్ట్ ₹10 బిల్లలు 93 హైదరాబాద్ మింట్ ఉండాలి లేదా బొంబాయి మింట్ ఉండాలి. చూడండి సార్, 93 బొంబాయి మింట్ 500 ఉంది, హైదరాబాద్ మింట్ 500 ఉంది. ఈ 2 మార్కులు కావాలి. ఇందులో ఆ 2 మార్కులు ఉంటే మీకు అమౌంట్ అనేది వస్తుంది. 93 హైదరాబాద్, 93 డైమండ్. 1998 సార్ ఇది. ఓకేనా? పనికిరాని ఈ పక్కకి నెట్టేస్తాను. ఇక్కడ మనకు కావాల్సిన 93 హైదరాబాద్ మింటు, 93 డైమండ్ మింటు. ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి, హైదరాబాద్ మింట్ తగిన, బొంబాయి మింట్ తగిన మీరు కూడా కామెంట్ చేయండి. లేదా మీ దగ్గర ఎలాంటి కాయిన్స్ ఉన్నాయో కూడా అది కూడా కామెంట్ చేయండి. 2002, 2000, 90, 89, 89, 98, 92, 93 స్టార్ ఉంటే పోయేదా. 88 కెనడా. ఇందులో అయితే తగలలేదు సార్. ఓకే, చూడండి సార్, ఇది 50 పైసా కాపర్ నికిల్ కాయిన్ 1978 ఉంటే 1500 ఉంటాయి. ఓకేనా? మన దగ్గర ఉందంతా 75, మనకు కావాల్సిన 78, 73, 74, 77, 8. మనకు కావాల్సిన డైమండ్ మింట్ సార్. ఇక్కడ ఏమింట్ ఉంది, ఇదిగోండి చూడండి, 1978 బొంబాయి మింట్ డైమండ్ మింట్ ఉండాలా, 1500 ఉంది. మన దగ్గర ఉంది కలకత్తాకి ఏ మింట్ ఉండదు కదా. నేను కనిపిస్తుంది అక్కడ మింట్ మార్కు, తీసేద్దామా? ఓకే. 50 పైసా కాయిన్, నేషనల్ ఇంటిగ్రేషన్ కాయిన్. ఇది నోయిడా మింట్ ఉంది, బొంబాయి మింట్ ఉంది. ఇక మనకి ఏ మింట్ ఉంటే వాల్యూ ఉందో చూడండి. నేషనల్ ఇంటిగ్రేషన్ 50 పైసా కాయిన్, బొంబాయికి ₹50 ఉంది, కలకత్తాకి 1000 ఉంది. ఇక్కడ ఏ మింట్ ఉంది? బొంబాయి అంటే ₹50. మనకు కావాల్సింది కలకత్తా మింట్ మార్క్, లేకపోతే 1000 వచ్చేది. అందుకని ఇది తీసేద్దామా?
ఇంకొకటి 2 రూపీస్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ 1996. ఈ కాయిన్ చూడండి సార్. ఈ కాయిన్ నోయిడా మింట్ ఉంటే 1000 రూపాయలు ఉంది. 800 ఉంది. నోయిడా మింట్ ఉంటే 800 ఉంది. మన దగ్గర ఉంది ఇప్పుడు ఇది కలకత్తా మింట్. మింట్ మాకు లేదు కదా. దీనికి 96 ఏ మింట్ మార్క్ ఉంది? బొంబాయి మింట్. డైమండ్ మార్కు. మనకి కావాల్సిన చుక్క మార్కు. ఇది కలకత్తా. దీంట్లో కూడా ఇది కూడా ఫెయిల్ అయింది. ఛత్రపతి శివాజీ ఫ్రెండ్స్. ఇది ఇక్కడేమో బొంబాయి మింటు అంటే హైదరాబాద్ మింట్ ఉంది. ఛత్రపతి శివాజీ 2 రూపీస్ కాయిన్. స్క్రాచెస్ దీని మీద ఛత్రపతి శివాజీ గారికి మొహం మీద దెబ్బలు ఉన్నాయి. ఇది ఒకవేళ మీ దగ్గర హైదరాబాద్ మింట్ ఉన్నా దీనికి రేట్ అనేది తగ్గుద్ది. ఎందుకంటే కాయిన్ కొద్దిగా కండిషన్ బాగాలేదు కాబట్టి. మనకు కావాల్సిన హైదరాబాద్ మింట్ ఉంది, బొంబాయి మింట్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మింట్లో అర్థం చేసుకోకపోతే కాయిన్ వాల్యూ అనేది మీరు తెలుసుకోలేరు. చూడండి సార్, మన దగ్గర ఒకటి ఛత్రపతి శివాజీ కాయిన్ హైదరాబాద్ మింట్ ఉంది. ఓకేనా? ఇది మనం పక్కన పెడదాం. ఇది పక్కన పెట్టి లాస్ట్లో దీని కండిషన్ చెక్ చేసి వెయిట్ చెక్ చేసి ఎంత అమౌంట్ వస్తుంది అనేది మీకు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఇందిరాగాంధీ గారి కాయిన్, పెద్ద కాయిన్ చూద్దాం. ఇందిరాగాంధీ గారు అండి, పెద్ద కాయిన్. మీరు అనుకున్నారా ఛత్రపతి శివాజీ స్టార్ మార్క్ ఉందని, వాల్యూ ఉందని? వచ్చిందో చూసారు, యూట్యూబ్ చూసారు కదా. నమ్మకంతో వచ్చారు. ఓకే ఓకే. చూడండి, ఇందిరాగాంధీ గారి కాయిన్ మార్కెట్లో 150 రూపాయలు హైయెస్ట్. మనం చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 75th ఇయర్. ఇది 5 సంవత్సరం ఉండాలని చెప్పాను. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాయిన్. ఇది 22 ఉంది. 75 ఇయర్స్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాయిన్ 22 ఉంది. మనకు కావాల్సింది ఏమైనా ఐడియా లేదా? మనకు కావాల్సిన 21 చెప్పినాను. 21 హైదరాబాద్ మింట్ రేర్ కాయిన్. మన దగ్గర 22 స్టార్ ఉంది కాబట్టి 10 రూపాయలు. 22 స్టార్ మార్క్ 10 రూపాయలు. మనకి కాయిన్ ఫ్రెండ్స్ 2021 హైదరాబాద్ మింట్ ఉంటే వాల్యూ. ఇక్కడ హైదరాబాద్ మింట్ ఉంది కానీ ఇయర్ తప్పు. ఛత్రపతి శివాజీ తోట తగిలింది. దేశబంధు చిత్తరంజన్ దాస్. ఇది 98 స్టార్ మార్క్ ఉంటే మంచి వాల్యూ సార్. దేశబంధు చిత్తరంజన్ దాస్. చూడండి, మన దగ్గర ఉంది కలకత్తా మింట్ 50 రూపాయలు. హైదరాబాద్ మింట్ ఉంటే రేరు. మినిమం 25,000 ప్లస్. కాయిన్ కండిషన్ ఎలా ఉన్నా ఉండే 25 ప్లస్ ఉంది ఇవాళ మార్కెట్లో. కాయిన్ ఉంటే చాలు 25 ప్లస్. ఇంకోటి 1 రూపీ కాయిన్ జవహర్లాల్ నెహ్రూ నోయిడా మింట్ ఉండాలి. నోయిడా మింట్ ఉంటే ఎంత ఉందో తెలుసా సార్? అది వీడియో చేసి ఎంత చూడలేదా? ఫ్రెండ్స్, ఎవరైనా కానీ మీ దగ్గర ఉన్న కాయిన్స్ ప్రతి ఒక్క వీడియో 100లో 90 వీడియోలు ఉంటాయి. 10 కాయిన్లు అంటారు, ఉండవు. అవి ఇక్కడికి వస్తే క్లారిటీ అవుతుంది. కానీ ఏంటంటే మీరు 1కి 10 సార్లు వీడియో చూడండి, ఇయర్ చూడండి, ఇక్కడ కింద కనిపిస్తున్న మింట్ మార్క్ చూడండి. ఈ మింట్ మార్క్ చూసి మీరు క్లారిటీకి వస్తేనే కాయిన్ అనేది మీరు అమ్ముకోగలుగుతారు. లేదంటే ఇప్పుడు సారా గారి దగ్గర ఒకటి ఛత్రపతి శివాజీ స్టార్ మార్క్ ఉంది. ఇది సార్ గారు డిమాండ్ చేయొచ్చు. ఇప్పుడు నన్ను, సార్ నా దగ్గర హైదరాబాద్ మింట్ ఉంది, మీరు ఎందుకు 100 రూపాయలు ఇస్తామంటున్నారు, మార్కెట్ వాల్యూ 1500 ఉంది కదా అని మీరు అడగొచ్చు. ఎందుకంటే ఏదైనా తెలిస్తేనే క్లారిటీ చేస్తారు. తెలియకపోతే సార్ దీనికి వాల్యూ లేదు, నేను మీకు 100 రూపాయలు ఇస్తాను తీసుకుంటాను సార్. మోసం చేసే వాళ్ళ పద్ధతి అలా ఉంటుంది. చూడండి సార్, బొంబాయి 50, కలకత్తా 50, హైదరాబాద్ మింట్ 50, నోయిడా చుక్క గుర్తుంటే 1000. ఓకేనా? ఇక్కడ ఏముంది? హైదరాబాద్. ఓకే, ఇది చుక్కేనంటారా? పెద్దగా చేయనా? సరే, ఇది చెక్క అనుకుందాం. ఇది బొంబాయి మింట్. ఇది బొంబాయి మింట. పెద్దగా చేద్దాం, అదే మళ్ళీ పెద్దగా చేద్దాం. ఇది స్టార్. ఈ 2 స్టార్లు ఉన్నాయి కాబట్టి 2 పక్కన నెట్టేసాను. ఈ 2 మీకు డౌట్గా ఉంది కాబట్టి డౌట్ అనేది కొంచెం క్లియర్ చేసుకుందాం. ఎందుకంటే నాకు డౌటే. అదే మనం కొంచెం కింద నుంచి చూసామనుకో ఇంకా క్లారిటీ అవుతుంది. ఫ్రెండ్స్, ఏదైనా ఫోన్లో చూస్తే దేనికి కూడాను మనకు తెలీదు. ఏదైనా దగ్గర నుండి చూస్తేనే దాని వాల్యూ అనేది తెలుస్తుంది. ఏమన్నా సార్ ఇప్పుడు చెప్పండి.
కరెక్ట్గా సార్ ఇగో ఇలా గుండ్రం ఉంటే నోయిడా, నోయిడా డైమండ్. ఒక్క పక్కన కానీ 4 పలకలుగా కనపడిందంటే డైమండ్. ఇట్లా అందులో ఎలాంటి డౌట్ రాబాకండి. ఓకేనా? ఓకే సార్. ఈ పక్కన పెట్టేసానా? ఓకే. ఫ్రెండ్స్ ఇది డైమండా నోయిడానా? మీరు కూడా వీడియో చూసిన తర్వాత డైమండ్ అయితే డైమండ్ అని కామెంట్ చేయండి, నోయిడా అయితే నోయిడా అని కామెంట్ చేయండి. డైమండ్ సార్. డైమండే కదా, ఓకే. క్లారిటీ ఓకే. ఫుల్. మరి నోయిడా అన్నారు, కనపడుతుంది. ఎందుకు అనిపించింది? అందుకే సార్ ఇప్పుడు సార్ ఒక్కసారి చెప్పండి. మనోళ్ళు కొంతమంది మన సబ్స్క్రైబర్స్ వాట్సాప్ లో పెడతాం చూడండి అన్న చెప్పండి అని అంటున్నారు. దానికి మీరేం సమాధానం ఇస్తారు చెప్పండి సార్? వాట్సాప్ లో పెడితే కనపడదు, ఎవరికి కనపడదు. అది చూడండి ఇక్కడ మనం కన్ఫ్యూజ్ పడ్డాం, కన్ఫ్యూజ్ అవుతుంది. మనం కన్ఫ్యూజ్ అయ్యాం. ఇంత దగ్గరగా చూస్తేనే కన్ఫ్యూజ్ అయ్యాం. ఫోన్ లో మనం నేను ఎట్లా చెప్పగలుగుతాను సార్? క్వశ్చన్ చెప్పండి. ఫోన్ లో చూసి అయితే చెప్పలేను, వాట్సాప్ అయితే కనపడదు. మీరు ఏదైనా కానీ దగ్గరికి రావాలి. ఫోన్ లో చూసి చెప్పే అంత టెక్నాలజీ నా దగ్గర లేదు. 1988 కాపర్ నికిల్ 50 పైసలు. ఇది ఐడియా ఉంది కదా సార్? ఎంత ఇయర్? 88. ఏం గుర్తుండాలి? ఓకే పర్లేదు సార్. మీరు ఇంతవరకు చాలు సార్. మీరు బాగా ఎక్స్పర్ట్ లాగా వచ్చారు. ఎందుకంటే ఫలానా కాయిన్ ఉంది, నాకు డబ్బులు వస్తే అమౌంట్ క్లారిటీ వచ్చారు. అట్లా క్లారిటీతో రావాలి ఎవరైనా. 88 నో డైమండ్ 5,000 ఉంది. చుక్క గుర్తుండాలి. ఓకేనా? ఇది 87 సారీ 85 88 స్టార్ గుర్తుంది. మనకు కావాల్సిందంటే నో డైమండ్ తీసేయమంటారు. ఇది ఇంకోటి ఉందా? ఇది స్టార్ గుర్తు. ఇది స్టార్ గుర్తు 8 85 సార్. మీరు తెచ్చిన రెండు కూడా నో డైమండ్ అనుకున్నది ఫెయిల్ అయింది. అక్కడ యూట్యూబ్ లో చూడడము రాంగ్ క్లారిటీ అర్థం కాల. నేను యూట్యూబ్ లో తప్పు చెప్పలేదు కదా? తప్పు చెప్పలేదు. ఫ్రెండ్స్ 5 రూపాయల బిల్ల కాపర్ నికిల్ లావు కాయిన్ సార్. ఇది ఇయర్ ఐడియా ఉందా మీకు? 2004 కావచ్చు. మింట్ మార్క్ ఏముండాలి? నోయిడా కాదు, హైదరాబాద్ గుర్తేంటి? హైదరాబాద్ స్టార్ గుర్తు. చూడండి సార్ 2004 స్టార్ ఉందో లేదో చూద్దాం. ఉందా లేదా మరి చెక్ చేద్దామా? తీసేద్దాం. 93 92 23 97 9 95 99 2001 95 92 97 2000 99 2002 99 99 99 99 98 92 97 5 92 2003. ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన ఛానల్ని సపోర్ట్ చేయకపోతే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ముందు మన వీడియోస్ చూస్తూ ఉండండి. ఎందుకంటే మింట్ మార్క్ తెలియకుండా ఏ కాయిన్ కూడా అమ్మలేరు. మింట్ మార్క్ అనేది తెలిస్తేనే మీ దగ్గర ఉన్న కాయిన్స్ అనేవి అమ్ముకోగలరు. అది 2002 94. ఇందులో కూడా ఏది లేదు. మీరు ముందే చెప్పారు లేదని. ఫ్రెండ్స్ ఒక విషయం, మీ దగ్గర మింట్ మార్కులు అనేవి మీకు క్లారిటీ రావట్లేదు అనుకుంటే చూడండి, మీరు ఇలాంటి చిన్న మ్యాగ్నెటిక్ గ్లాసెస్ అయినా కానీ తెచ్చుకుని మీరు కొంచెం క్లారిటీకి రావచ్చు. క్లారిటీకి వస్తే కాయిన్ అనేది మీకు అర్థమవుతుంది. అసలు ఏమీ లేకుండా ఎలాంటి ఐడియా లేకుండా చూడండి, కొంచెం ఈ మ్యాగ్నెటిక్ గ్లాస్ తెచ్చుకుంటే పూతగాత మీకు అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. అలా ఏమి రావట్లేదు అని అనుకోకుండా చాలా క్లారిటీగా నీట్గా చూస్తే అర్థమవుతుంది. చెక్ చేసుకుంటాం కదా. అలా చెప్పని ఏమి లేకుండా మీరు తీసుకొచ్చి నా మొహాన్ని పడేస్తే దాన్ని నేను చెక్ చేసుకోవాలి కదా. మరి ఇక్కడ
ఏదైనా సర్వీస్ చేసేటప్పుడు కొద్దిగా సర్వీస్ ఛార్జెస్ అనేది ఉంటుంది. మీరు దాన్ని పట్టుకుని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను 1-10 సార్లు చెప్పేది ఏంటంటే కనుక్కునే కదా సార్ రమ్మంటుంది. కనుక్కుని వచ్చారనుకో, ఇది ఛత్రపతి శివాజీ ఉంది, మార్కెట్ వాల్యూ 1500 ఉంది, కండిషన్ చెక్ చేసుకుని వెయిట్ చెక్ చేసుకుని మొత్తం చూసుకుంటే మినిమం 20 రూపాయలు తగ్గకుండా వచ్చింది కదా. మీరు దాన్ని బట్టి కూడా క్లారిటీగా వస్తే మీకు కాసిన డబ్బులు వస్తాయి సార్. అవి లాస్ట్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. నేషనల్ ఇంటిగ్రేషన్ కాయను 1992 నోయిడా మింట్ కావాలా, ఒక్క గుర్తు ఐటమ్ అవుతుంది, రౌండ్ వస్తుంది. తొంభై 6 ఇయర్ చెబుతా ఉన్నాను సార్. 94, 96, 99, 98, 99, 2000, 93, 94, 2000, 97, 99, 92 స్టార్ ఉంది సార్. ఇది మనకు కావాల్సింది నోయిడా మింట్ చొక్క గుర్తు ఫ్రెండ్స్. నోయిడా మింట్ అంటే చొక్క గుర్తు. 92 చొక్క గుర్తు ఉంటే దానికి 3000 రూపాయలు ఉంది. స్టార్ గారు తీసుకొచ్చింది ఎంత ఉందంటే 92 స్టార్ ఉంది. ఓకే, ఇది 92 డైమండ్, 92 డైమండ్. 92 2 తగిలినాయి, ఒకటి స్టార్ తగులుంది, ఒకటి డైమండ్ తగిలింది. 97, 92 స్టార్ సార్. ఇది కూడా 99, 95, 97, 99, 92 సార్. ఇది ఏం ఇంటి మార్క్ ఉంది ఇక్కడ? ఏం ఇంటి మార్క్ లేదు అంటే కలకత్తా మా, ఏమి లేకపోతే కలకత్తా సార్. 94, 92 కలకత్తా. 2001 స్టారు. 98 స్టారు. 94, 95, 94, 2000, 92 స్టారే సార్. ఇది కూడా 92 చాలా తీసుకొచ్చారు సార్, కానీ అంటే చుక్క తగలేదే. ఉందంటారు చొక్క బయట లేదు కదా, కనపడలేదు. ఇవి ఇలా ఉండాలి. 92 ఫ్రెండ్స్, 92 చుక్క గుర్తు అలా ఉండాలి. అలా ఉంటే సార్ గారికి డబ్బులు వస్తాయి. ఇది స్టార్ ఉంది. 99, 94, 97, ఇది 92 స్టార్ ఉంది సార్. ఓకేనా? 92 కలకత్తా, 92 కలకత్తా, 92 స్టార్. 2 రూపాయల బిళ్ళల్లో పనికొచ్చేది ఒకటి కూడా లేదు. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి సార్ గారు చాలా ఇష్టంగా తెచ్చుకున్నారు 1 రూపీ కాయిన్. 91, 82 ఉందా? 91 అయితే ఉంది. 91 నోయిడా మింట్ ఉందని సార్ అయితే చాలా క్లారిటీగా ఉన్నారు. నోయిడా మింట్ చొక్క గుర్తుందని ఈరోజు మీ అందరికీ చూపిస్తాను. గుర్తున్నది 85, 85, 86, 85 హెచ్మెంట్. 85 హెచ్మెంట్కి ఎలాంటి వాల్యూ ఉండదండి. 85 హెచ్మెంట్కి వాల్యూ ఉందని చెప్పి చాలా మంది భ్రమపడుతూ ఉంటారు. అలా ఎవరో కూడా మీరు హెచ్మెంట్కి వాల్యూ ఇస్తామంటే, ఎవరైనా ఇస్తామంటే మీరు ఎవరిని కూడా నమ్మకండి. ఓకే, ఇందులో సార్ అయితే 91 నోయిడా మింట్ ఉందనుకుని పొరపాటు పడ్డారు. వేరే నెంబర్ని చూసి వేరే నెంబర్ అనుకున్నారు. ఇందులో అయితే 91 అయితే తగలేదు ఫ్రెండ్స్. ఓకే, చూసారు కదా అన్నయ్య? మొత్తం చెక్ చేయమంటారా సార్ మళ్ళా? ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇంకా లాస్ట్ 2 కాయిన్స్ ఉన్నాయి. ఖడ్గ మృగం 25 పైసలు ఖడ్గ మృగం ఉన్న కాయిన్ ఇక్కడ మార్కెట్లో 93 స్టార్ మార్క్ ఉంటే 6000 రూపాయలు యూఎన్సీ కండిషన్ రేట్ ఉంది. సార్ దగ్గర 95 స్టార్ ఉంది. ఈ స్టార్కి ఎలాంటి వాల్యూ లేదు. 89 ఉంది.
అలాగే కాపర్ నికిల్ కాయిన్ 25 పైసల కాయిన్ మార్కెట్లో 1980 డైమండ్ గుర్తుంటే 30,000 రూపాయలు ఉంది ఈ కాయిన్. మార్కెట్లో 1980 ఉంటే 30,000 రూపాయలు ఉంది. సార్ దగ్గర 84 డైమండ్ ఉంది, 60 డైమండ్ ఉంది. ఫ్రెండ్స్ చూశారు కదా సార్ దగ్గర ఉన్న కాయిన్స్ అయితే ఇవి. సార్ దగ్గర తగిలిన కాయిన్ ఛత్రపతి శివాజీ కాయిన్ ఒకటి, అలాగే వైవి రెడ్డి గవర్నర్ గా సంతకం ఉన్న కాయిన్ నోట్లు అయితే 5 రూపీస్ స్టార్టర్ నోట్లు 3. కాయిన్ రూపాయి 2కు పోతే 2 3కు పోతుంది సార్. ఫ్రెండ్స్ చూడండి, సార్ గారి దగ్గర ఛత్రపతి శివాజీ 2 రూపీస్ కాయిన్ 1999 హైదరాబాద్ మంచి స్టార్ మార్క్ ఉంది. అలాగే 3 వైవి రెడ్డి సిగ్నేచర్ 5 రూపీస్ ట్రాక్టర్ నోట్ కలిగిన 3 నోట్స్ అయితే ఉన్నాయి. ఇంతవరకు మేమైతే తీసుకోవడం జరిగింది. మిగతావన్నీ కూడా నార్మల్ కాయిన్స్ అయితే వెళ్ళి ఒక్క 2 రూపీస్ కాయిన్ ఛత్రపతి శివాజీ కాయిన్ రేర్ కాయిన్ తగిలింది ఫ్రెండ్స్. ఓకే, దీని అమౌంట్ ఎంత అనేది వెయిట్ చెక్ చేసి కాయిన్ కండిషన్ చెక్ చేసి సార్ గారికి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ దగ్గర ఉన్న కాయిన్స్ కూడా మీరు గ్రేడింగ్ చేయించుకోవాలనుకున్నా, అమ్ముకోవాలనుకున్నా ఫ్రెండ్స్ మనల్ని అయితే కాంటాక్ట్ చేయండి. మన ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సార్ గ్రేడింగ్ ఎలా జరిగింది చెప్పండి. గ్రేడింగ్ అన్ని సూపర్గా జరిగినాయి సార్, బాగున్నాయి. అదే మాదిరి రావాలి, అన్ని 50 ఇంటూ మార్క్ ఉండేది తెలిసిపోతుంది గ్రేడింగ్. మనం ఆడ చూసి యూట్యూబ్లో చూసి అది ఉన్నది ఇది ఉన్నది అనుకుంటే అవసరం లేదు, అనవసరము. గ్రేడింగ్ అయితే బాగుంది. చిత్తూరు సార్ గారికి అయితే ఎంత అమౌంట్ వచ్చింది ఏంటనేది టోటల్ అమౌంట్ వేసి సార్ గారికి ఇవ్వడం జరుగుతుంది. వెంటనే ఒక లైక్ చేసేసి వీడియోని షేర్ చేసేయండి. ఓకే బాయ్ బాయ్ చెప్పండి.